హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఉల్లికాడలు లేదా స్ప్రింగ్ ఆనియన్స్ లేదా ఉల్లి ఆకులు అంటూ ఉంటారు కదా. సో ఆ ఆకులతో మనము ఎగ్ కూడా కాంబినేషన్ వేసి మనకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే కర్రీని చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వీటైన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త చిట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకుని 2 రెబ్బల వరకు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కాస్త చిట్టుపట్లాడిన తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. త్వరగానే కుక్ అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఎక్కువసేపు టైం అసలు తీసుకోదండి. తొందరగానే కుక్ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి రియల్గా. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. అంటే మీకు రుచికి తగ్గట్టుగా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్లో, స్ప్రింగ్ ఆనియన్స్లో కలిసేలాగా ఇలా కలుపుకొని దాని తర్వాత దీనికి మూత పెట్టాలండి. అప్పుడు ఆవిరికి చాలా మంచిగా కుక్ అవుతుంది. ఒక 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 4 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం కొంచెంగా మధ్యలో గ్యాప్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ వేసుకోవడానికి. నేను 1/2 కిలో స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ 1/2 కిలో స్ప్రింగ్ ఆనియన్స్లోకి నాకు 3 ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోయాయి. 3 కాకపోయినా ఇంకా 4 కూడా వేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే అస్సలు కదపకూడదండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు, అంటే అవి కుక్ అయ్యేంత వరకు అలాగే కుక్ చేసుకోవాలి. అస్సలు కదపకూడదు. దాని తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి అదేవిధంగా ఇంకో 3 మినిట్స్ కూడా అలాగే ఉంచాలి. మీకు ఆయిల్ ఏమైనా కొంచెం తక్కువగా అనిపిస్తే ఆయిల్ని కొంచెం వేసుకోండి. ఇలా కనుక చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకో సైడ్ కూడా కుక్ అయిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి. మీ దగ్గర కొత్తిమీర కనుక ఇంకేమైనా ఉన్నట్లయితే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. లాస్ట్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇంకా అంతేనండి. సూపర్గా మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మనకి ఎంతో తక్కువ కాస్ట్లో చాలా మంచి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో కనుక తీసుకున్న మనకి రెడీ వెరీ టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్గా అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.